పసిఫిక్ దేశం ఫిజీలో బ్లూటూత్ ట్రెండ్ అనే ఒక పెడధోరణి కలకలం రేపుతోంది. డ్రగ్స్ కొనుగోలు చేసే స్తోమత లేని వాళ్లు అప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారి రక్తం ఎక్కించుకోవడాన్నే బ్లూటూత్ ట్రెండ్గా పిలుస్తున్నారు. ఈ ధోరణి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఫిజీలో 2024లో 1583 హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. 2025లో తొలి 6 నెలల్లోనే 1226 కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు ఫిజీ ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి ప్రధాన కారణం బ్లూటూత్ ట్రెండ్ అని పేర్కొంది. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేని వారు కిక్ కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవడమే ఈ ట్రెండ్. క్రిస్టల్ మెత్ డ్రగ్ వాడకం ఈ పరిస్థితికి కారణమైంది. ఇలా ఒకరి రక్తాన్ని మరొకరు ఎక్కించుకోవడానికి అసురక్షిత పద్ధతులను అనుసరిస్తుండటంతో హెచ్ఐవి వ్యాప్తి పెరుగుతోంది. ఫిజీలో హెచ్ఐవి వ్యాప్తి అనేది ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదని, సమాజ పురోగతిని దెబ్బతీసే ఒక ముప్పు అని ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి వైద్య సదుపాయాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు.